యెషయా గ్రంథము 60వ అధ్యాయము 22వ వచనం. వారిలో ఒంటరైన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేని వాడు బలమైన జనమగును. యెహోవానగు నేను తగిన సమయమున ఈ కార్యమును త్వరపెట్టుదును. ప్రియ దేవుని బిడ్డలారా, ఇందులో మనకిద్దరు వ్యక్తులు కనపడుతున్నారు. ఒకటి ఒంటరి అయిన వాడు, 2 ఎన్నిక లేనివాడు. ఈరోజు మనం ఒంటరి వాని గురించి నేర్చుకుందాం. ప్రతి మనిషిని జీవితంలో ఏదో ఒక సందర్భంలో ఒంటరి అవ్వాల్సి వస్తుంది. ఒంటరి అవ్వడానికి ఎన్నో కారణాలు ఉండొచ్చు. అయితే అన్ని కారణాల కంటే పరిశుద్ధ గ్రంథంలో చెబుతున్న కారణాలు ఏంటో మనం చూద్దాం. బైబిల్ గ్రంథములో ఒక వ్యక్తి ఎందుకు ఒంటరి అవ్వాల్సి వస్తుందంటే, తాను చేసిన పాపమే తన్ని ఒంటరివాడిని చేస్తుంది. బైబిల్ గ్రంథంలో తప్పిపోయిన కుమారుడు ఉన్నాడు. తాను తండ్రి ఇంటి నుండి వెళ్ళిపోయాడు, తండ్రికి వ్యతిరేకంగా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి చెడ్డ స్నేహితులతో కలిసి, చెడ్డవారితో కలిసి, పాపులతో కలిసి తన డబ్బంతా, తన జీవితానంతా నాశనము చేసుకున్నాడు. తను పాపములో, పాప ఊబిలో పడిపోయి, పాపపు పనులకు అలవాటు పడి, పాపపు క్రియలకు అలవాటు పడి తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. తన డబ్బంతా అయిపోయిన తర్వాత స్నేహితులు కూడా వదిలిపెట్టారు. ఆ తర్వాత తినడానికి కూడా ఆహారం లేనప్పుడు పందుల యజమాని దగ్గరికి వెళ్ళి పని అడిగాడు. ఆ యజమాని కూడా సరిగా పట్టించుకోలేదు. అప్పుడు తాను పందులు మేపుతూ ఆ ఒంటరి అయిపోయినటువంటి స్థితిలో అటు కుటుంబానికి, తండ్రికి, స్నేహితులకు ఈ యజమాని కూడా సరిగా పట్టించుకోక తాను ఒంటరి అయిపోయి ఇప్పుడు కుమిలి బాధపడుతూ ఉన్నాడు. అయితే ఆయన చేసినటువంటి మంచి పని ఏంటంటే, తాను చేసినటువంటి పొరపాటు తండ్రి దగ్గరికి వెళ్ళిపోయి ఒప్పుకొని, తండ్రి నన్ను క్షమించు అని అడిగితే, తన ఇంటిలో ఉన్నటువంటి పనివారిలో ఒక్కని వాని వలె నన్ను చేర్చుకుంటాడేమో అని చెప్పేసి తాను చేసిన పొరపాటును ఒప్పుకోవడానికి కొరకై తండ్రి దగ్గరికి వెళ్ళాడు. తాను చేసిన మంచి పని అదే. వెళ్ళిన తర్వాత తండ్రి తన పొరపాటును క్షమించి తన పనివారిలో కాదండి, తన ఇంటి వారందరిలో కూడా ఒకనిగా చేశాడు. తన జనాంగం అంతట్లో కూడా తన్ని ఒకనివాణిగా చేశాడు. కనుక ఈరోజు నీవు ఈ వాక్యం వింటున్నప్పుడు నీ జీవితంలో కూడా పాపం ఉంటే, ఆ పాపం ఏదో ఒకరోజు నిన్ను ఒంటరివాణ్ణి చేస్తుంది. లేక ఇప్పటికే నువ్వు చేసిన పాపం నేను ఒంటరివాణ్ణిగా చేస్తే, ఈరోజు దేవుని దగ్గరికి వచ్చి నీ పాపాన్ని ఒప్పుకొని, ప్రభువా నన్ను క్షమించు, ఈ ఒంటరితనం నేను అనుభవించలేకపోతున్నాను, నన్ను మళ్ళా నూతన సృష్టిగా మలచి నా ఈ ఒంటరితనాన్ని నుండి నన్ను విడిపించు అంటే పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. అతిక్రమములు దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందుతాడని. దేవుడు కనికరిస్తాడు, నీ ఒంటరితనం నుండి విడిపిస్తాడు, నీ కుటుంబానికి చేరుస్తాడు, నీ సమాజానికి చేరుస్తాడు, నీ సంఘానికి చేరుస్తాడు. నువ్వు ఒంటరివాడివి, ఒంటరిదానివి కాలేవు. కనుక మనం చేస్తున్న పాపమే ఒకటి మనల్ని ఒంటరివాణ్ణిగా చేస్తుంది. రెండవది, మనం తీసుకున్నటువంటి నిర్ణయాలు సరిగా లేనప్పుడు ఆ నిర్ణయాలే మనల్ని ఒంటరివాళ్ళగా చేయవలసి వస్తుంది. పరిశుద్ధ గ్రంథములో అబ్రహాము ఉన్నాడు. అబ్రహాముకు ఒక భార్య శారా ఉంది. శారాకు పిల్లలు కలగనప్పుడు తన దాసి అయిన ఆగరుతో ఒక మాట చెబుతుంది, నా యజమానికి భార్య ఉండి నా కొరకు పిల్లల్ని కలుగునట్లుగా చేయమని చెప్పినప్పుడు, అప్పుడు హాగరు ఒక విషయంలో ఆలోచించాల్సింది. ఆల్రెడీ అబ్రహాముకి మ్యారేజ్ అయిపోయింది, తనకు భార్య ఉంది, నేను ఇప్పుడు చేసుకుంటే నా పరిస్థితి ఏంటి అని ఆలోచించేయాల్సింది. కానీ హాగరు ఆలోచించేలా త్వరపడి అబ్రహాముకు భార్య అయిపోయింది. ఈనాటి దినాలలో చాలామంది యవనస్తులు ఎవరో ఏది చెబితే విని, ఎవరో ఏదో నిర్ణయం ఇస్తే అది చూసి అది తీసుకొని చాలామంది ఇలాగే చెడ్డ నిర్ణయాలు తీసుకుంటున్నారు. అది దేవుని నిర్ణయమా కాదా, అది దేవుడికి వలన కలిగిందా కాదా, అసలు ఈ నిర్ణయం తీసుకోవచ్చా లేదా, దీనివలన వస్తున్నటువంటి నష్టాలేంటి, కష్టాలేంటి అని తెలియకుండానే చాలామంది నిర్ణయాలు తీసుకుంటారు. హాగర్ కూడా అలాగే నిర్ణయాన్ని తీసుకుంది. ఇప్పుడు హాగర్కి పిల్లలు పుట్టిన తర్వాత ఇప్పుడు శారాలో ఈర్ష్య పెరిగింది. శారా హాగర్ని ఏం చేసిందంటే తన ఇంటి నుండి పంపించేసేసింది. ఇప్పుడు అరణ్యంలోనికి వెళ్ళిపోయి
ఇప్పుడు హాగరు పరిస్థితి ఎలా అయిపోయిందంటే, తాను తన బిడ్డ, ఆ బిడ్డ ఆ ఎడారిలో ఆహారం లేని పరిస్థితులలో ఏడుస్తూ ఉన్నప్పుడు బిడ్డ చావు చూడలేక తల్లి కూడా ఎంతో వేదన పడింది. ఇప్పుడు ఈ హాగరు ఒంటరి అవ్వడం గల కారణం ఏంటంటే తాను తీసుకున్నటువంటి నిర్ణయమే. ఎవరో ఏది చెప్పితే ఆ నిర్ణయం తీసుకోకూడదు, ఎవరిచ్చినటువంటి సలహాలు మనం తీసుకోకూడదు. దేవుని దగ్గరకు వచ్చి దైవిక నిర్ణయాలు మనం తీసుకున్నప్పుడు మన కుటుంబంలో మనం హ్యాపీగా ఉంటాం, మన జీవితాలు ముందుకు వెళ్తూ ఉంటాయి. కనుక ఈ హాగర్ అలా చేయలేకపోయింది. హాగర్ జీవితము తాను సరైన నిర్ణయాలు తీసుకోకపోవటం వల్ల ఒంటరి అయిపోయింది. ఇప్పుడు ఒంటరి బ్రతుకులో ఏడుస్తూ ఉంది, బాధపడుతూ ఉంది, దుఃఖపడుతూ ఉంది. వీరి దుఃఖం, వీరి బాధ, వీరి యొక్క వేదన దేవుని సన్నిధికి ఒక మొర్రలాగే వెళ్ళిపోయింది. అంటే వీరు దేవుని దగ్గర దేవునితో వారి పరిస్థితినంతా ఆ ఏడుపు రూపంలో చెప్పుకున్నట్లుగా మనం చెప్పవచ్చు. అప్పుడు దేవుడే తన దూతను పంపించి, హాగరు నీకేమో వచ్చింది, లెమ్ము, నీ ప్రార్థన వినబడింది, దేవుడు ఈ పిల్లవాడిని ఒక గొప్ప జనముగా చేయబోతున్నాడని చెప్పేసి ఆ పిల్లవాని స్థితిని దేవుడు మార్చాడు. కనుక నువ్వు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఒకవేళ సరిగా లేక ఒంటరి అయిపోయామేమో, అందరూ నిన్ను వెలివేశారేమో, అందరు నిన్ను ద్వేషించారేమో. అయితే దేవుడు మాట్లాడుతున్నాడు, ఈరోజు దేవుని దగ్గరికి వచ్చి మొరపెట్టి నీ కన్నీరు 4 గోడల మధ్య విడవక, ఎక్కడికో వెళ్ళిపోయి ఎవరి దగ్గరో చెప్పుకొని బాధపడక దేవుని దగ్గరికి వచ్చి నువ్వు నీ కన్నీరుని దేవుని పాదాల మీద పోస్తే దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను, యవనస్తుడు అయితే, మ్యారేజ్ కానీ వివాహం కానిటువంటి యవనస్తురాలు అయితే ఒంటరైన నీ జీవితాన్ని దేవుడు మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. మరలా నీ కుటుంబానికి చేరుస్తాడు, నీ ఒంటరితనాన్ని పోగొడతాడు. ఆయన బలమైన జనంగా నిన్ను చేస్తాడు. ఒంటరితనములో దేవుని దగ్గరికి వచ్చి నువ్వు ప్రార్థన చేస్తే నీ కన్నీరు వృధాగా పోదు. కనుక దేవుని సన్నిధిలో ఒకటి, మన పాపం మనల్ని ఒంటరివాణ్ణి చేస్తుంది. 2, మనం తీసుకోవాల్సిన నిర్ణయాలు సరిగా తీసుకున్నప్పుడు అవి మనల్ని ఒంటరివాణ్ణి చేస్తాయి. 3వది, మన జీవితంలో మనం ఎందుకు ఒంటరి వాళ్ళం అయిపోతామంటే దేవుని కొరకు కూడా కొన్నిసార్లు మనం ఒంటరి అవ్వాల్సి వస్తుంది. ఒకవేళ నీది హిందూ కుటుంబం అవ్వచ్చు. హిందూ కుటుంబంలో పుట్టి నువ్వు దేవుణ్ణి నమ్ముకొని దేవుని దగ్గరకు వస్తూ దేవుని ఆరాధన చేస్తున్నప్పుడు, దేవునికి ప్రార్థిస్తున్నప్పుడు, దేవుని సన్నిధికి వెళ్తున్నప్పుడు నిన్ను ఎవరు అర్థం చేసుకోరు. ఎందుకంటే వారికి మన దేవుని గురించి తెలియదు. దేవుని విలువేంటో, దేవుని గొప్పతనం ఏంటో, దేవుడు ఎందుకు వచ్చాడో, దేవుడు ఏ కార్యాలు చేయడానికి వచ్చారో వారికి అర్థం కాదు. కాబట్టి నిన్ను కూడా అర్థం చేసుకోలేరు. కాబట్టి అలాంటి పరిస్థితులలో కొన్ని సందర్భాల్లో మనం ఒంటరి అవ్వాల్సి వస్తుంది. వారిని కూడా మనం వదిలివేయాల్సి వస్తుంది. వారిని కూడా దేవుని కొరకు మనం విడవాల్సి వస్తుంది. బైబిల్ గ్రంథములో అబ్రహాము ఉన్నాడు. ఒకప్పుడు ఆయన హిందూ కుటుంబం, దేవుడు అంటే తెలియనటువంటి వాడు. ఆ టైంలో దేవుడు మాట్లాడి నీ ఇంటిని, నీ స్వజనమును అందరినీ వదిలిపెట్టేసి నీ దేశాన్ని కూడా వదిలిపెట్టేసి రమ్మన్నాడు. అప్పుడు అబ్రహాము దేవుని కొరకు తన ఇంటిని, తన జనాంగాన్ని, తన దేశాన్ని అంతటిని వదిలిపెట్టి వచ్చాడు. అప్పుడు అబ్రహాం పరిస్థితి కూడా ఒంటరితనమని చెప్పొచ్చు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని కొరకు మనం ఒంటరి వాళ్ళమైతే అది తప్పేం లేదు. ఎందుకంటే తర్వాత మనల్ని అర్థం చేసుకుంటారు. తర్వాత మళ్ళీ అందరూ కూడా మన దగ్గరికి తిరిగి వస్తారు. అబ్రహాము ఒంటరివాడైపోయాడు. తర్వాత అబ్రహాముని దేవుడు ఏం చేశాడో తెలుసా? ఆకాశ నక్షత్రాల వలె, ఇసుక రేణుల వలె తన ఒంటరి జీవితాన్ని పోగొట్టి అంత గొప్ప జనమగునట్లుగా దేవుడు చేశాడు. నా జీవితంలో కూడా నేను దేవుణ్ణి నమ్ముకున్నప్పుడు మా కుటుంబంలో ఎవరు కూడా అప్పటికీ దేవుణ్ణి నమ్ముకోలేదు. ప్రార్థనకి వెళ్ళాలన్నా, బైబిల్ చదవాలన్నా, దేవుని సన్నిధికి వెళ్ళాలన్నా చాలా ఇబ్బంది పడేవాడిని. ఎందుకంటే దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు కాదు కాబట్టి నన్ను ఇబ్బంది పరుస్తూ ఉండేవాళ్ళు. అలాంటి టైంలో నేను దేవుని కొరకు ఎలా నిలబడ్డానంటే, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే అది లాభం అన్నట్టుగా నేను దేవుని కొరకు నిలబడ్డాను. ఈరోజు నా కుటుంబం అంతా మారిపోయింది. నా సమాజం అంతా నన్ను ఇప్పుడు ఒక గొప్ప జనంగా చూస్తున్నారు. దేవుని కొరకు నేను ఒంటరివాడిని అయినా ఆ రోజు. ఈరోజు దేవుడు నన్ను సేవకునిగా చేశాడు, గొప్ప సంఘాన్ని ఇచ్చాడు. ఇప్పుడు నేను ఒంటరిని కాదు. దేవుణ్ణి కొరకై కొన్ని సందర్భాలలో నువ్వు కూడా ఒంటరి అవ్వాల్సి వస్తుంది.
అయినా బాధపడకు, అయినా దిగులు పడకు. నీ దేవుడు నిన్ను విడిచిపెట్టడు, నీ జనాంగాన్ని నీ దగ్గర తీసుకొస్తాడు. యోసేపు ఒకప్పుడు ఒంటరే అయినప్పటికీ దేవుడు తన వారందరినీ మళ్ళీ తీసుకొచ్చాడు. దేవుని కొరకు ఒంటరైపోయి ఏడుస్తున్నావా, బాధపడుతున్నావా? అందరూ వెలివేశారా, దూషించారా, అర్థం చేసుకోవట్లేదా? పర్వాలేదు, దేవుని కొరకు నువ్వు ఒంటరి అయ్యావు. దేవుడు తప్పకుండా ఏదో ఒకరోజు నీ వారందరినీ నీ దగ్గర తీసుకొస్తాడు. నువ్వు ఒంటరివి కావు, ఒక బలమైన జనంగా దేవుడు నిన్ను చేస్తాడని దైవజనుడిగా చెబుతున్నాను. కనుక ఈ మాటలు వింటున్నటువంటి నీవు భయపడక ధైర్యం తెచ్చుకొని ఇంకా ప్రభువులో కొనసాగాలని ప్రభుపేట నీకు తెలియజేస్తున్నాను.